చూశారుగా, చెరువులా మారిన ఈ రోడ్డు అత్తాపూర్ గోల్కొండ ఫంక్షన్ హాల్ సమీపంలోనిది. ఇక్కడున్న కృష్ణా వాటర్ పైప్ లైన్ ఎయిర్ వాల్వ్ లీక్ అవడంతో తాగునీరు ఏరులై పారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 గంటల పాటు నీళ్లు ఇలా వృధాగా పోయాయి. దాదాపు 10 అడుగుల ఎత్తుకు ఎగదన్ని చుట్టుపక్కల దుకాణాలను ముంచెత్తింది. వరదలా మారిన జల ప్రవాహంతో మోకాళ్ల లోతు నీళ్లు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజేంద్రనగర్ వాటర్ బోర్డు అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చినా తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులిపేసుకున్నారు. చివరికి తీరిగ్గా వచ్చిన అధికారులు నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేశారు. వీళ్లు చేసిన పనికి కొన్ని గ్యాలన్ల నీళ్లు డ్రైనేజీల పాలయ్యాయి. నగరంలో పైప్ లైన్ల లీకేజీలతో జరుగుతున్న వాటర్ వేస్టేజీకి దీనికి మించిన లైవ్లీ ఎగ్జాంపుల్ మరోటి ఉండదు. ఈ పైప్ లైన్ లీకేజీలు నగరంలో ఏదో ఒక చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు. నాసిరకం పైప్ లైన్లతోనే పనులు కానిచ్చేస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే గ్లాసుడు నీళ్ల కోసం జనం గగ్గోలు పెడుతుంటారు. సిటీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. ఏటా ఇది ఎదురవుతున్నా అధికారులు మాత్రం నీటిని వృధా చేయడంలో ముందుంటున్నారు. గ్యాలన్ల కొద్దీ నీళ్లు వృధా అవుతున్నాయి. ఒక పక్కన నీళ్లు వేస్ట్ చేస్తూనే మరో పక్క నగరానికి గోదావరి వాటర్ అని, కృష్ణా వాటర్ అని సర్కార్ గొప్పలకు పోతోంది. వేస్టేజీ సమర్థంగా అడ్డుకుంటే నీటి కొరతను ఈజీగా ఎదుర్కోవచ్చు అంటున్నారు నగరవాసులు.